అందరికీ భూగోళమంతా హాయ్ అండి. నా చేతిలో ఏమున్నాయో చూసారా? పాలే. కాకపోతే స్పెషల్ జున్ను పాలు. మా పాలైనోళ్ళ గేదె ఎప్పుడెప్పుడు కడుపుతో ఉంటదా? ఎప్పుడెప్పుడు ఈనుతదా అని చూసాను. ఇదిగో ఇప్పటికొచ్చినాయి లాస్ట్‌కి చేతికి. సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేస్తానో నేనెప్పుడు కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే అడుగు మందంగా ఉన్న స్టీల్ గిన్నెలో మాత్రమే పాలు పోసేయండి. అదెంత క్వాంటిటీ ఉంటే దాని ఈక్వల్స్ టు అంతే క్వాంటిటీ ప్యాకెట్ పాలైనా, గేదె పాలైనా తీసుకోండి. బట్ 2 మాత్రం ఈక్వల్‌గా ఉండాలి. ఎందుకంటే జున్ను పాలు కదా! వాతం చేస్తది. నెక్స్ట్ ఇందులో బెల్లం యాడ్ చేయాలి. బెల్లంతో పాటు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బెల్లం క్వాంటిటీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మిరియాలు, ఇలాచీ అయితే దంచి పెట్టుకోవాలి. నేను ఇలాచీ ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటా. 2 దంచి అయితే పెట్టుకున్నాను. బెల్లం వేసి కలిపిన తర్వాత ఖచ్చితంగా వడగట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో బాగా చెత్త అనేది ఉండిపోతది. జున్ను ప్రిపరేషన్‌కి స్వీట్ ఎక్కువ పట్టదు. మనం కొంచెం బెల్లం క్వాంటిటీతోనే జున్ను తయారు చేసుకోవచ్చు. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న మిరియాలు, ఇలాచి పొడి అయితే వేసేయాలి. గుర్తుపెట్టుకోండి, వడగట్టిన తర్వాత మాత్రమే మిరియాలు, ఇలాచి పొడి వేయాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఒక పెద్ద గిన్నె తీసేసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని, నాకు దగ్గర స్టాండ్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను పెట్టేసా. లేదంటే వదిలేసేయండి, అలానే పెట్టేయండి. ఇలా లోపల ఒక ప్లేటు, పైన ఒక ప్లేటు 2 పెట్టేసి దాని మీద అయితే ఖచ్చితంగా బరువు పెట్టండి. మనం బిర్యానీ ఎలా చేసుకుంటామో అలా బరువు పెట్టేయండి. మీడియం ఫ్లేమ్లోనే 1 అవర్ పెట్టాలి. క్వాంటిటీని బట్టి కూడా లేట్ అవ్వచ్చు. 1 అవర్ తర్వాత ఇలా చాకుతో గుచ్చి చూశాను. ఏది కూడా అంటుకోలేదు. పర్ఫెక్ట్‌గా జున్ను అయితే రెడీ అయింది. ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కాదు, బయటికి తీసి చల్లారిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిందే. 1 అవర్ తర్వాత ఇలా బయటికి తీసి చాకుతో మన ఎడ్జెస్ ఇలా మెల్లగా నిదానంగా కట్ చేసుకుంటా రావాలి. అమ్మో! ఇన్ని మిరియాలు వేశారు కదా! టేస్ట్ ఎలా ఉంటుందో, ఎంత ఘాటు ఉంటుందో అనుకునేరు. మిరియాలు లేనిదే జున్ను టేస్ట్ అయితే రాదు. రౌండ్‌గా ఎడ్జెస్ అన్నీ నీట్‌గా కట్ చేసేసాను. ఇలా కింద ఒక ప్లేట్ పెట్టి బోర్లు ఇచ్చేసాను. వావ్! ఎక్కడ కూడా అంటుకోలేదు. స్ట్రక్చర్ మాత్రం సూపర్‌గా వచ్చింది. ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నాను. అమృతం అంటే ఇలా ఉంటుందా అని జున్ను తిన్న ప్రతిసారి అనుకుంటాను నేను. ఐస్ క్రీమ్‌లు కూడా పనికిరావు దీని ముందైతే. జున్ను పాలు ఎప్పుడు దొరకవండి. పాలు అవైలబుల్‌లో ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేసుకొని తినండి. థ్యాంక్ యూ.